ఏమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా మాట్లాడిన తర్వాత హైదరాబాద్లో ప్రకంపనలు వచ్చాయండి. ఎందుకు వచ్చాయి నాకు అర్థం కాలేదండి. నాకు మెసేజ్లు పెట్టారు వాట్సాప్లో, ఏమంటే హైదరాబాద్లో భూమి కంపించిందటండి. మీరు విన్నారా వార్తలు? ఎప్పుడు సేమ్ మీటింగ్ల టైంలో అది సంభవించిందండి. 3, 4, 5, 6 టైంలో. ఎందుకు వచ్చింది అంటారా అని అనగానే నాకు ఈ మాటే గుర్తొచ్చిందండి. ఏమండి అంటే ప్రార్థిస్తున్నారు. సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళందరూ, నా తమ్ముళ్ళు, నా చెల్లెలు, నా కుటుంబీకులందరూ చేస్తున్న సేవ కోసం, పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నారు. అందుకు ఒక్కసారి దడదడ అనిపించాడు, కంపించాడు. నేను పౌలు గారు అంత గొప్పవాడిని కాదులేండి, ఆయన కాళ్ళ ధూళికి సరిపోను నేను. కానీ ఆ గొప్పతనం ఎవరితో తెలుసా? ప్రార్థించే సంఘానిది. వార్నింగ్ ఇచ్చాడు, రే వినిపిస్తున్నాను రా, యేసుప్రభు క్షమాయోగం వినిపిస్తున్నాను, వినండి. వినరో, ఇప్పుడు కేవలం కదిలించానంతే, ఒక్కసారి షేక్ ఇచ్చాను, తర్వాత ఇంకొకటి చేస్తాను నేను. ట్రెమర్స్ ఊపిచ్చాడంతే, ముందు చిన్న సిమ్టమ్స్ చూపించాడంతే. దేవుడు మారాలి. ఎందుకంటే టూ బ్యాడ్ అండి హైదరాబాద్ అంటే. ఎలాగంటే పబ్ కల్చర్, డ్రగ్ కల్చర్ దారుణం అండి. వ్యవస్థ దారుణంగా చెడిపోయింది. ఇలాగే అన్నాను నేను. వినండి, మీరు 4 రోజులు ఎలా మాట్లాడి ఏముంది ఈ హైదరాబాద్లో, ఎలాగుంది యువత, ఎలా చెడిపోయింది ఇక్కడ. ఏమండి వాడి కల్చర్ చూడండి ఎలాగుందో. ఓపెన్గా మాట్లాడి, ఎవ్వడు కిక్కుమనలేదు. ఎందుకు? మనం చెప్తుంది దేవుని మాట కదా. అందుకే వాళ్ళు ఏం చేశారట, అలా ప్రార్థన చేయగానే వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యం ధైర్యముగా బోధించిరి. అంటే మీరు ప్రార్థన చేస్తే మాకేమొస్తుంది అనమాట? ధైర్యం. మాకు వచ్చిన ధైర్యం కాదు, మీ ప్రార్థన వల్ల దేవుడు మాకు ఇచ్చే ధైర్యం అంటారు దాన్ని. కనుక ఇప్పుడు ఎవరి కోసం ఎవరు ప్రార్థన చేయాలి? ఎప్పుడు చూడు నీకోసమే ప్రార్థన. సేవకుల కోసం ప్రార్థన చేయండి, దొంగ సేవకుల కోసం కాదు. నిజముగా దేవుని పని చేసే సేవకుల కోసం ప్రభువా నీ వాక్యం విస్తరించాలి. ఇక కర్నూలులో మాట్లాడని మీకు తెలుసు. కర్నూలులో పబ్లిక్ మీటింగ్లో 1000 మంది ప్రజలుంటే, ఏంటి ప్రభుత్వాలు, ఏంటి నాయకులు, నా యేసుకు మించిన నాయకులా, ఇలా మాట్లాడండి. ఎవ్వడు మారు మాట్లాడలేదు. ఎక్కడిది ధైర్యం? సంఘ ప్రార్థన మర్చిపోకండి. మిగతా వాళ్ళు వాళ్ళ కోసమే ప్రార్థన చేసుకుంటారు. ఎప్పుడు మోకాళ్ళు వేశారంటే వాళ్ళ ఇంట్లో సమస్యలు, ఒంట్లో సమస్యలు, కుటుంబాల్లో సమస్యలు, గొడవలు గొడవలు గొడవలు. దేవుడు విసిగెత్తిపోయారా బాబా, మేఘంతో చెవులు కప్పి అంటారా బాబు. నేను అసలు ప్రార్థన వినలేకపోతున్నాను. దేవుడు చెవులు మూసుకునే పరిస్థితి. దేవుడు వింటాడు ఎప్పుడు? నీతిమంతుడిగా ప్రార్థన చేయి. ఏమండి వాడు పాపుల, చెడ్డోళ్ళ, మంచోళ్ళ అవన్నీ పక్కన పెట్టు. దేవుని పని జరగడానికి ప్రార్థన చేయి. ఒకరి కొరకొకరు ప్రార్థించడం తగునా? మనోళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రభువా వాడు తొందరగా శిక్ష విధించు తండ్రి, వాడు చాలా నా పట్ల ఎంత కీడు చేశాడు మీకు తెలియదు దేవుని. ఎడుతాడు మళ్ళీ. నీ ఏడుపు చూసి దేవుడు అని చంపేస్తాడా? నీ ఏడుపు చూసి దేవుడు అని శపించేస్తాడా? నీ మొహం. ఎవడో నేర్పించేశాడు పిచ్చి ప్రార్థనలన్నీ నీకు. దేవుని పిల్లలారా, దేవుని మనసు గ్రహించండి. రా వాక్యంలో ఉన్నది. ఏమండి 2 దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం కదా, మేము దుష్టులు మూర్ఖులైన మనుషుల చేతులను తప్పింపబడే నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసం అందరికీ లేదు కదా. రోమపత్రిక 15:32, రోమపత్రిక 15:32, మీరు నా కొరకు దేవునికి చేయి ప్రార్థనలు యందు, పౌలు అంటున్నాడు, నా కొరకు దేవునికి చేయి ప్రార్థనలు యందు నాతో కలిసి పోరాడవలని. ఈ పాయింట్ జాగ్రత్తగా నేర్చుకోండి. మీరు నిజంగా జరుగుతున్న సేవ కోసం ప్రార్థన చేస్తే సేవకుడు చేస్తున్న పోరాటంలో మీరు కూడా పాలివారు అవుతారట. అబ్బా, అంటే మీరు అక్కడికి వెళ్ళకపోయినా, స్టేజ్ మీద నిలబడకపోయినా, పోరాటం చేయకపోయినా, వాక్యం అందరి 1000 మంది ప్రజలకు చెప్పకపోయినా, నువ్వు ప్రార్థన చేస్తున్నావే, అప్పుడు నువ్వు వాళ్ళతో కలిసి పోరాడిన వాడవు, కలిసి పోరాడిన దానవవుతాట. బాగుంది ఈ మాట, చాలా బాగుంది కదా. మళ్ళీ చదవండి, మీకు అర్థమైందో లేదో. మీరు నా కొరకు, పౌలు అంటున్నాడు, దేవునికి చేయ ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని. ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడాలా? అంటే పౌలు గారు ఎక్కడో ఉన్నారు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు. అంటే వీళ్ళు ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే, పౌలు గారు అక్కడ పోరాటం చేస్తే, ఆ పోరాటంలో వీళ్ళు కూడా పాలివారా? పాలివారే. ప్రార్థన చేస్తారు మీరు? చేస్తారు ప్రార్థన. ఏమని? ప్రభా డబ్బులు లేవు, ప్రభా డబ్బులు కావాలి, ప్రభా అప్పులు పాలైపోయిన ప్రభా, చాలా అప్పులను తీర్చే ప్రభా మంచి ఉద్యోగం కావాలి ప్రభా, మంచి పిల్లది కావాలి ప్రభా, అది మా కొలపదై ఉండాలి ప్రభా, ఎవరితో అయితే నాకు నచ్చదు ప్రభా. ఎంత సిగ్గుచేటండి ఈరోజు క్రైస్తవులు చేస్తున్న విజ్ఞాపనలు, ప్రార్థనలు. దేవుడు వెండో. బైబిల్లో చెబుతున్నట్లుగా ఎవరండి చేస్తున్నారు? చెయ్యండి. కనుక ఎవరి కోసమో ప్రార్థన చేయటం కాదండి. ఏమండి అర్థం కాని ప్రార్థన చేయటం కాదండి. ఏం చేయాలి? ఏమండి ఏం చేయమంటున్నాడు? దేవుడు చెప్పిన మంచి మాట, దేవుడు చెబుతున్న అవసరమైన మాట. అత్యాసక్తితో ప్రార్థన చేయండి. అప్పుడు మాతో కలిసి పోరాడతారా మీరు? మీరు ఎలాగా పోరాడరు, మీరు ఎక్కడికి రారు, కనీసం ఇంటి దగ్గర ప్రార్థన కూడా చేయలేరా? అయితే ఇది బాగుందంటే, అయితే మేము ఎక్కడికి రావండి, ఇంట్లో కూర్చొని అందరి కోసం ప్రార్థన చేస్తానంటారు ఏంటి? మళ్ళా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలం. మీరు అన్ని చోట్ల నాతో తిరగలేరు కాబట్టి చెయ్యండి. మరి ఇప్పుడు నేను వచ్చి, ఇప్పుడు మనం అంతా కూడా మరి పాటల కోసం మంచి పని చేయాలి, చేస్తానంటే, లేదంటే మేము ప్రార్థన చేస్తాం ఏమి ఇవ్వకుండా అంటారా? మీరు చేయగలిగింది చేయకపోతే ఎలా?
ఏమండి మీ తండ్రి గారు అక్కడ అంత పెద్ద నిర్మాణం చేస్తున్నారు, చూస్తున్నాను, ఏమిస్తున్నారు, ఇంకా కంప్లీట్ అవుతుంది, ఇప్పుడు డబ్బు లేక ఆపేస్తున్నారు అనేసి అంటే ఏమిస్తున్నారు అనేసి అంటే ప్రార్థన చేస్తున్నామండి మేము. ఇచ్చి ప్రార్థన చేశారంటే అర్థం ఉంది. ఏ రోజు నిర్మాణానికి ఏమీ ఇవ్వకుండా ప్రార్థన చేస్తున్నారా? సహకరించి దేవుని పనిలో పాలివారే. కడుతుంది మన ఇల్లు కాదు అక్కడ. ఏమండి మాకేమైనా బిల్డింగ్ కడుతున్నారా? మేమేమైనా ఉంటాం అందులోని? లేదే. దేవుని కొరకు ఒక నిర్మాణం, ప్రజలు దేవాలయాలు కూడుకొనడానికి ఒక నిర్మాణం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీరేం సహకరిస్తున్నారు? సహకరించాలి.